హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. నాకైతే అస్సలు బాగాలేదండి. ఫుల్ ఫీవరు. ఈ వీడియో వచ్చేసి ఇండిపెండెన్స్ రోజు తీసిన వీడియో అండి. కానీ నెక్స్ట్ డే నుంచి అప్లోడ్ చేయడానికి అస్సలు కుదరలేదు. ఫుల్ ఫీవర్ అనమాట. వాయిస్ ఓవర్ కూడా ఇవ్వడం అస్సలు కుదరలేదనమాట. అందుకనే ఈరోజు కూడా ఫీవర్తోనే ఉన్నాను, కానీ కొంచెం పర్వాలేదు. అందుకనే ఈరోజైతే వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. మార్నింగ్ అయితే లేచి ముందైతే బయట అయితే ఊడిసి క్లీన్ చేస్తున్నాను అనమాట. ఈ లోపల మా వారు మా బుడ్డోడు వెళ్ళి పాల ప్యాకెట్ అయితే తీసుకొని వచ్చారు. ఇంకా బయట అంతా ఊడ్చేసేసి ఇక్కడ ముగ్గు అయితే పెడుతున్నానండి. ముగ్గేసి కొంచెం కలర్ కూడా వేస్తామని చెప్పి ముగ్గు అయితే పెడుతున్నాను ఇక్కడ. నేను కలర్ వేసుకుంటాననే చూసారా, నా బుడ్డోడు వచ్చి వాడు కలర్ వేస్తామని చెప్పి కూర్చున్నాడు. నేను ప్రీవియస్ వీడియోలో చాలా వీడియోలో చెప్పి ఉంటాను, నేను ముగ్గేస్తే వాడికి కలర్ వేయడం అంటే చాలా ఇష్టం. ఇంకా వచ్చి కలర్ వేస్తుంటే సరే వాడు కొంచెం వేసిన తర్వాత నేను మంచిగా వేయొచ్చు ఇంకా చెప్పి ఇంకా అలా వదిలేసాను అనమాట. ముగ్గు అవన్నీ వేసిన తర్వాత కొంచెం బయట అయితే అటు ఇటు గార్డెన్ అవి చూసుకుంటున్నాను అనమాట. మాకున్నది కొంచెం ప్లేసే, కానీ నేను చాలా ప్లాన్స్ అయితే పెట్టానండి. చాలా ఉన్నాయి ప్లాన్స్ అయితే నాకు. అవన్నీ కూడా కొంచెం చూసుకొని చూస్తున్నాను. మరి నేను చెప్పాను కదా ఇంతకుముందు కూడా, మా ఇంటి వెనకాల చాలా ఓపెన్ ప్లేస్ ఉంటుంది. ఇక్కడ పిచ్చుకలు కానీ బర్డ్స్ సౌండ్ అయితే చాలా వినిపిస్తాయి, చాలా మంచిగా అనిపిస్తాయి. కొంచెం సేపు అలాగే బయట గార్డెను అవన్నీ చూసుకొని ఉన్నాను. ఇంకా లోపలికి వచ్చి టీ అయితే పెట్టుకొని తాగేసానండి ముందు. ఈరోజు అయితే పాపకి స్కూల్లో చిన్న ప్రోగ్రామ్ కూడా ఉంది. అందుకని ఇంకా తన్నే డ్రాప్ చేయడానికి అయితే మా వారు వెళ్తున్నారు. ఎందుకని ఇంకా స్కూల్ వ్యాన్ అయితే ఈరోజు రాదు, సెలవు కదా. సో ఇంకా పాపని డ్రాప్ చేయడానికైనా మా బుడ్డోడు మా వారైతే వెళ్తున్నారు. మా బుడ్డోడికి అయితే ఈరోజు సెలవే కదా, ఇంకా వాడి ఇంటికాడే ఉన్నాడు. టిఫిన్ అయి తినేసి వాళ్ళైతే బయలుదేరారనమాట. నేనైతే ఇక్కడ మీకు ఒక స్వీట్ రెసిపీ చూపిస్తానండి. ఇది అటుకులతో చేసిన స్వీట్ అండి, చాలా చాలా బాగుండేది. ఇది మేము కేరళలో స్నాక్స్గా తీసుకుంటాము. ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఒక కప్పున్నర బెల్లం అయితే తీసుకొని ఒక హాఫ్ కప్పు వాటర్ పోసి కరిగనిస్తున్నాను బెల్లాన్ని. బెల్లం జస్ట్ కరిగితే చాలండి. పాకమేమి రావాల్సిన అవసరం లేదండి, తీగ పాక అలాంటి ఏం అవసరం లేదు. బెల్లం జస్ట్ అలా వాటర్లో మంచిగా కరిగితే చాలు. ఆ తర్వాత అయితే నేను బెల్లం కొంచెం చల్లారిన తర్వాత ఇక్కడ ఉడగడుతున్నాను అనమాట. ఎందుకంటే డస్ట్ పార్టికల్ ఏమైనా ఉంటే మనకి పోతాయి కదా. అందుకని బెల్లం అయితే ఇక్కడ నేను ఫిల్టర్ చేసేసానండి.
మళ్ళీ మూకుడు పెట్టేసి మళ్ళీ బెల్లం పాకం అయితే మళ్ళీ మూకుడులోనే పోసేసి స్టవ్ అయితే ఎప్పుడు కూడా సిమ్లో ఉండేటట్టు చూడండి. సిమ్లో పెట్టి మళ్ళీ ఇందులోకి నేనైతే గ్రేటెడ్ కోకోనట్ అయితే వేస్తున్నానండి. అంటే కొబ్బరి తురుము అయితే యాడ్ చేస్తాను. ఇక్కడ నేను 1.5 కప్పు బెల్లం తీసుకున్నాను. మళ్ళీ కొబ్బరి తురుము అయితే 1 కప్ అయితే తీసుకున్నానండి. ఈ కొబ్బరి తురుము మళ్ళీ బెల్లం పాకంలోకి యాడ్ చేసి మనం తిప్పుతూనే ఉండాలి, బాగా మిక్స్ చేయాలి. వాటర్ అంతా ఆ బెల్లం వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ అంతా ఇంగిపోవాలి, అప్పటిదాకా మనం తిప్పుతూనే ఉండాలండి. ఇక్కడ నేనైతే ఒక స్పూను ఇలాచీ పౌడర్ అయితే యాడ్ చేశానండి. చూసారా, బెల్లం నీళ్ళు మొత్తం ఇంగిపోయింది. ఇంగిపోయిన తర్వాత మనం స్టవ్ అయితే ఆఫ్ చేసేయాలండి. మిగతా ప్రాసెస్ అంతా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతే చేయాలండి. ఇప్పుడైతే నేను అటుకులు అయితే యాడ్ చేస్తున్నానండి. ఇక్కడ నేను 1.5 కప్పు అటుకులు అయితే తీసుకున్నానండి. మనం ఏ కప్పుకు బెల్లం తీసుకుంటావో సేమ్ అదే క్వాంటిటీలోనే అటుకులు కూడా తీసుకోవాలండి. ఈ అటుకులు వేసినప్పుడు కంపల్సరీ స్టవ్ ఆఫ్ చేయాలి. అలాగా బెల్లంను కొబ్బరి ఉండే కదా, అది కొంచెం చల్లారిన తర్వాత అటుకులు యాడ్ చేసేయాలి. లేదంటే బాగా వేడితో ఆ అటుకులు యాడ్ చేస్తే ఫ్రై అయిపోతాయి అటుకులు, అప్పుడు మనకి తినడానికి కుదరదు, హార్డ్గా అయిపోతాయి. అలాగా అటుకులు మొత్తం బాగా బెల్లంతో కొబ్బరితోటి బాగా మిక్స్ అవ్వాలన్నమాట. ఆ మిక్స్ అయ్యేంత వరకు మనం తిప్పి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ అయితే అస్సలు ఆన్ చేయకూడదు, ఆఫ్ చేసి ఈ ప్రాసెస్ అంతా చేయాలి. ఇప్పుడు నేను నెయ్యి పోసి జీడిపప్పులు, అలాగా ఇది పుట్నాల పప్పు ఉంది కదా, పుట్నాల పప్పును జీడిపప్పులు కొంచెం ఎక్కువగానే యాడ్ చేయండి. నేనైతే పుట్నాల పప్పు ఒక 50 గ్రామ్ అయితే యాడ్ చేస్తున్నాను. అలాగే జీడిపప్పు కూడా కొంచెం ఎక్కువగానే యాడ్ చేయండి. నెయ్యి పోసి జీడిపప్పును పుట్నాల పప్పు కూడా యాడ్ చేస్తున్నాను. మీరు ఇక్కడ నల్ల నువ్వులు ఉండే అది కూడా ఒక స్పూన్ వేసుకొని ఫ్రై చేసి అందులోకి యాడ్ చేసుకోవచ్చండి. చాలా చాలా బాగుంటుంది. నేనైతే ఇక్కడ నువ్వులు అయితే యాడ్ చేయట్లేదు, ఎందుకంటే ఇప్పుడు నా దగ్గర లేదు నువ్వులు, సో అందుకని నేను నువ్వులు అయితే యాడ్ చేయట్లేదు. నల్ల నువ్వులు కూడా ఉంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు, చాలా చాలా బాగుండేదండి. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ స్నాక్స్ అయితే పిల్లలకి ఈవినింగ్ టైం కానీ పెడితే చాలా బాగుంటుంది. చాలా హెల్దీ స్నాక్స్ కూడా ఇది. పిల్లలు కూడా స్వీట్గా ఉంది కాబట్టి మంచిగా తింటారు. ఇది మన ఎయిర్ టైట్ కంటైనర్లో కూడా 1 మంత్ దాకా మనం వాడుకోవచ్చండి. ఏమీ పాడవదు, ఫ్రిడ్జ్లో కూడా పెట్టక్కర్లేదు. ఎయిర్ టైట్ కంటైనర్లోనే వాడాలి, గ్లాస్ కంటైనర్లో వాడాలండి. చాలా బాగుంటుంది. మీరు కూడా కంపల్సరీ ఇది ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.